రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం మహబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఉన్నాము. బండారు దయాకర్ గారి పొలంలో ఉన్నాము. నిజంగా ఈ వెరైటీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. తెగుళ్ళు ఈ పొలంలో సోకలేదనేది మనం ఖచ్చితంగా నిర్ధారణ చేసి చెప్పొచ్చు. నిజంగా గింజ శాతము చాలా అధికం, కలర్ కూడా బాగుంది, కాయ సైజు కూడా బాగుంది, జెండా పాట పడుతుందని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. మనతో పాటు ఉప్పరపల్లి గ్రామస్తులు రవీందర్ రెడ్డి గారు అలాగే మల్లేశం గారు కూడా మనతో పాటు ఉన్నారు. వీరు ఈ ఊర్లో ఈ పొలంని ఫస్ట్ నుంచి గమనిస్తున్నారు. ఈ విత్తనం యొక్క విశేషాలు ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందామండి. విత్తనము బాగానే ఉందండి. ఇది కలర్ బాగానే ఉంది, సైజు బాగానే ఉంది. మార్కెట్లో కూడా జెండా పాట 100% పడుతుంది. పెట్టుబడి కూడా దీనికి మామూలుగానే పెట్టుబడి పెట్టింది, అయినా కూడా క్వాలిటీ బాగానే ఉంది. ఇది రైతులకు అనుకూలమైన విత్తనం ఇదండి. ఈ కాయ సైజు ఎలా అనిపించిందండి మీకు? సైజు బాగానే ఉన్నది, కలర్ కూడా బాగుందండి. ఇది కోతకు అనుకూలంగా ఉంటుంది. కోత కూడా అనుకూలంగా తెంపితే చూడండి, మంచి నలకనే తెగుతాయి ఈ కాయలు. ఓకే, పర్వాలేదు ఇదండి, తెంపడానికి కూడా అలకనే వస్తాయి. ఈ కాయ సైజు, కాయ కలరు ఎలా అనిపిస్తుంది మీకు? కలర్ బాగానే ఉందండి, మచ్చ కూడా రాలేదు దీనికి. ఓకే, తాలు శాతం కూడా లేదు ఇలా. ఓకే, ఈ తెగుళ్ళు ఇప్పుడు ఇంత పొలంలో చూస్తున్నామో. ఇవాళ ఫిబ్రవరి 20వ తారీఖు అండి. ఇవాళ ఫిబ్రవరి 20వ తారీఖు అయినా ఎటువంటి తెగుళ్ళు లేవండి ఇలా. నేను కూడా పెట్టిన వేరే. ఓకే, దాని మీద ఇది బెటరే. నేను ఒక 2 ఎకరాలు వేసినా కానీ నాకు ఇంత దిగుబడి రాదు. ఓకే, ఇదైతే ఒక 30-35 క్వింటాల దాకా అయితే రావచ్చు 100% నా అనుభవంతో. ఓకే, ఎంత దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు మీరు? 30 అయితే రావచ్చు. ఇది రైతు సోదరులారా, రవీందర్ రెడ్డి గారి మాటల్లో విన్నారు కదా మీరు. ఈ వెరైటీ సూర్య 2222 నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. జెండా పాట పడుతుందని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. ఇటువంటి విత్తనమే కావాల్సిందని చెప్పేసి రవీందర్ రెడ్డి గారు గట్టిగా చెప్తున్నారు. మరికొంత సమాచారం మల్లేశం గారి మాటల్లో విందామండి. రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. మాది ఉప్పరపల్లి గ్రామం, కేసముద్రం మండలం, మహబాద్ జిల్లా. మా పేరు సకినాల మల్లేశం. మాది ఉప్పరపల్లి గ్రామం. వాస్తవంగా చెప్పాలంటే ఇత్తనం చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సరే, మేము కూడా నేను గత 10 సంవత్సరాల నుంచి మిరప పంట పండిస్తాను నేను. ఓకే, వేస్తా కానీ ఇటువంటి ఇత్తనం మాత్రం ఎక్కడ చూడలే నేను. ఇది ఇత్తనం బాగానే ఉంది, కాయ బాగుంది. ఈ నెలలో పచ్చికాయ ఉందంటే సంతోషంగా విత్తనం ఇది బాగుంది. గ్రేడ్ కూడా కలరు తాలుగా లేదు. ఓకే, పెట్టుకోవచ్చు ఇత్తనం, రైతులు ఎవరైనా పెట్టుకోవచ్చు ఇత్తనం. మార్కెట్ పైన కూడా హై రేట్ పడుతుంది. ఓకే, కలర్ బాగుంది. ఇత్తనాలు రైతులు ఎవరైనా తీసుకోవచ్చు అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే నచ్చింది సార్. ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా బాగుంది. అంటే ఇప్పుడు ఇవి వచ్చిన పూత రావాలంటే టైం పడుతుంది, కాస్తుంది. కానీ వెనక కూలు మాకు పూడవు రైతులకు ఒకటి. ఓకే, ఇప్పుడైతే సరే ఇవి ఉన్న పచ్చికాయ అయితే మాత్రం ఓకే మంచిగా కాసింది. ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? 30 రావచ్చు, 30 క్వింటాలు రావచ్చు. ఇది వరకు వచ్చింది ఎకరాన 40 క్వింటాల్లా కూడా పండేది. అప్పటి రోజులు కావు, ఇప్పుడు మొత్తం నల్లి ప్రభావం కాబట్టి మనకు దిగుబడి తగ్గే అవకాశం లేదు. కాబట్టి 30 క్వింటాలు అయితే తీసుకొస్తాయి ఇప్పుడు. అది రైతు సోదరులకు నమస్కారం. నా పేరు ఆవుల లింగయ్య. కర్షక సీడ్స్ సూర్య 2222 చాలా ఈ హైట్ కూడా చాలా 5 ఫీట్ల హైట్ ఉన్నది. గనుపులు కూడా చాలా దగ్గర ఉన్నాయి. గనుపులు కూడా, కాయ కూడా కలర్ చాలా బాగా ఉన్నది. ఈ సీడు రైతులు ఎవరైనా గమనించి ఈ సీడ్ పెట్టుకుంటే పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ. గమనించండి రైతులు ఎవరే కానీ. రైతులకు కొద్దిగా లాభాలు కనిపించే సీడ్ అంటే సూర్య 2222. మార్కెట్లో జెండా రేటుకు పడే అవకాశం కంపల్సరీగా ఉన్నది. దీనికి ఇంత మచ్చ కూడా లేదండి, ఒక్క కాయకు కూడా. చూసినా అట్టనే ఉండాలి, చెప్పిన అట్టనే ఉండాలి. చాలా చక్కగా ఉన్నది. ఇంకో విషయం ఏమిటంటే మార్కెట్లో రేటు అటు ఇటుగా ఉన్నా కూడా దిగుబడి ఎక్కువ, నాణ్యత ఎక్కువ ఉండి చాలా టాప్ రేటు వచ్చే ఛాన్స్ ఉంది. వస్తుంది కూడా. చాలా రకాలు దిగుబడి తక్కువ వచ్చి పెట్టుబడి ఎక్కువ అయ్యి మార్కెట్లో రేటు కూడా లేకుండా రైతులు నష్టపోతున్నారు వేరే సీడ్ పెడితే. అట్లాంటి వారి కోసం కర్షక సీడ్స్ వాళ్ళు సూర్య 2222 పెట్టుకోవచ్చు రైతులు గమనించి ఎవరే గాని. దీన్ని మంచి లాభాన్ని ఇస్తుంది ఈ సీడు. ధన్యవాదాలు. రైతు సోదరులారా, విన్నారు కదా మన రైతుల మాటల్లోనే. ఇది ఎటువంటి తెగులు లేకుండా పెట్టుబడి చాలా తక్కువలో మంచి దిగుబడి, 30 క్వింటాళ్ల పైన దిగుబడి సాధించి మార్కెట్లో రేటు అటు ఇటుగా ఉన్న అధిక దిగుబడితోటి మన యొక్క పెట్టుబడులను కవర్ చేసి మనకు మంచి లాభాలను ఇస్తుందనటంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి రైతు సోదరులారా, ఈ యొక్క సూర్య 2222 విత్తనాన్ని ప్రతి ఒక్క రైతు కూడా వేసుకొని మంచి లాభాలను సాధిస్తారని ఆశిస్తా ఉన్నాను.